పపాయ జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ ఫీవర్ లో ప్లేట్లెట్స్ పెరుగుతాయా, పపాయ లీఫ్ జ్యూస్ కానీ పపాయ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ డెంగ్యూ ఫీవర్ లో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అనే దాని మీద చాలా కంట్రీస్ లో చాలా స్టడీస్ జరిగినాయండి. కొన్ని స్టడీస్ లో కొన్ని బెనిఫిట్స్ చూసారు, కొన్ని స్టడీస్ లో డెంగ్యూ ఫీవర్ లో ఎటువంటి ఎఫెక్ట్ లేదని ఉంది. బట్ ఇప్పటి వరకు కూడా పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది డెంగ్యూ ఫీవర్ లో పనిచేస్తుంది అన్న దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఏది లేదండి. ఇదంతా పక్కన పెడితే యాజ్ ఎ పిడియాట్రిషియన్ మేము రెగ్యులర్ గా కొన్ని చూస్తుంటాము. ఈ పిల్లల్లో ఈ పపాయ జ్యూస్ అనేది తాగించడం వల్ల వాళ్ళలో గ్యాస్ట్రైటిస్, పెయిన్ అబ్డామెన్, వామిటింగ్స్ లాంటివి ఎక్కువ చూస్తామండి. వెరాజ్ డెంగ్యూ ఫీవర్ లో వామిటింగ్స్ కానీ కడుపు నొప్పి కానీ ఈ రెండు కూడా డేంజర్ సైన్స్ అన్నమాట. ఇవి ఉన్న పిల్లల్ని మనం అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఫ్లూయిడ్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది పేరెంట్స్ కి కానీ పిడియాట్రిషియన్ కి కానీ ఇద్దరికి మిస్లీడింగ్ గా ఉంటుంది, ఓవర్ ట్రీట్మెంట్ కి దారితీస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పిల్లలకి పపాయ జ్యూస్ ఇస్తున్నాం కదా ఏ ప్రాబ్లం ఉండదు అనే ఫాల్స్ కాన్ఫిడెన్స్ తో పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి లేట్ గా తీసుకెళ్తారు. మనందరికీ తెలుసు డెంగ్యూలో వార్నింగ్ సైన్స్ అర్లీగా పికప్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీని వల్ల ట్రీట్మెంట్ లేట్ అవుతుంది, కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది.